ఎంపీ మిథున్ రెడ్డిది అక్రమ అరెస్ట్ అనడానికి ఎక్కడ ఆధారాలు లేవని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదన్నారు. పక్కా ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేస్తారన్నారు. ఇది అక్రమ అరెస్టా కాదా అన్నది కోర్టు తేలుస్తుందన్నారు. కోర్టుకు సరైన ఆధారాలు ఇవ్వకుంటే రిమాండ్ కూడా ఇవ్వరన్నారు. లిక్కర్ కేసు ఇంకా పూర్తవలేదని విచారణ కొనసాగుతుందన్నారు. వైసీపీ హయాంలో అక్రమ అరెస్టులు జరిగాయనడానికి అనేక ఆధారాలున్నాయన్నారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుడు జగన్ అని ఘాటుగా విమర్శించారు. రాయలసీమపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిని సారించారన్నారు. మడకసిరలో మహిళలకు పెద్దపీట వేశామని వెల్లడించారు. గార్మెంట్ ఫ్యాక్టరీలో 3,500 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. సో చాలా మంది ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేసినందుకు, ఒక వచ్చిన పోస్ట్ని రీట్వీట్ చేసినందుకు, ఫార్వర్డ్ చేసినందుకు ఒక కేసు పెట్టారు. అది అక్రమ కేసు అంటే. ఒకవేళ ఏదైనా నువ్వు తల్లికి అప్పుడేంటి అమ్మఒడి ఒకరికి ఇస్తానంటే, ఇద్దరికి ఇస్తానంటేవి ఒకరికే ఇచ్చేవి ఏంటి అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని అర్ధరాత్రులు ఇంట్లోకి దూకి లైట్లు పగలగొట్టి ఏదో డెకాయిట్ని తీసుకెళ్ళడం అదే అక్రమ అరెస్ట్ అంటే. అర్థమైందా? అసలు సంబంధమే లేని ఇష్యూలో ముఖ్యమంత్రి అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తిని 53 రోజులు మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అదే అక్రమ అరెస్టులు అంటే. ఈరోజు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఊర్లోకి వస్తున్నాడంటేనే షాపులన్నీ మూయించేసి మా ఇంట్ల దగ్గర హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని కూడా రోడ్డు మీదకి రానివ్వకుండా చేశారే, అవి అక్రమ అరెస్టులు అంటే. ఇవి కాదు అక్రమ అరెస్టులు అంటే. ఇవి సక్రమంగా జరుగుతున్న ప్రక్రియ. ఇది ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి, పక్కా ఎవిడెన్స్లు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. ఈరోజు నాలాంటి దాన్నో మీలాంటి దాన్నో తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగోలాగా చేసేవచ్చు, ఏదైనా కేసు పెట్టవచ్చు. కానీ ఒక ఎంపీ మీద మేము అరెస్ట్ చూపించారు అనేటప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేయకూడదు అలా ఏమి రూల్ ఏం లేదు. వితౌట్ ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం. ఎవిడెన్స్తోనే చేశారు. కాబట్టి అవన్నీ అక్రమమా సక్రమా అని కోర్టులు తెలుస్తాయి. కోర్టులో తెలుసుకోండి.